వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘాలతో కమ్ముకుని చల్లని గాలులు ముఖాన్ని తాకుతున్నాయి. రైలు కిటికీలోంచి చినుకులు లోపలికి చిమ్ముతుండగా సిద్ధార్థ్ కిటికీ మూయబోతూ ఆగిపోయాడు. అతని చూపు ఒక అమ్మాయిపై పడింది. ఆమె చిరిగిన దుస్తులతో, చేతిలో చిన్న మూటతో రైలు కంపార్ట్మెంట్లో ఒక మూలన ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె ముఖంలో దిగులు, కళ్లలో తడి కనిపించాయి. ఆ కళ్ళు, అవి సముద్రంలా లోతైనవి, అందంగా మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. సిద్ధార్థ్ ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు. అతని హృదయం ఏదో తెలియని ఆకర్షణతో కొట్టుకుంది. ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు ఇంత బాధలో ఉంది అని మనసులో అనుకున్నాడు. అతని ఆలోచనలను రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ భంగం చేసింది. ప్రయాణికుల దృష్టికి. రైలు 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. సిద్ధార్థ్ సీటులో కూర్చుని ఆమెనే చూస్తున్నాడు. ఆమె ముఖంలోని బాధ అతన్ని కదిలించింది. ఆమె కళ్లలోని ఆకర్షణ అతన్ని ఆమె వైపు లాగుతోంది. అంతలో రైలు కదలడం మొదలైంది. ఆ అమ్మాయి హఠాత్తుగా లేచి, దయచేసి రైలు ఆపండి అని అరుస్తూ తలుపు వైపు పరిగెత్తింది. సిద్ధార్థ్ ఆశ్చర్యంతో లేచి, తలుపు దగ్గరకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని రైలులోకి లాగాడు. ఆమె ఊపిరి ఆడక, గుండె వేగంగా కొట్టుకుంటోంది. సిద్ధార్థ్ ఆమెను సీటుపై కూర్చోబెట్టి, మీరు బాగానే ఉన్నారా, ఇంత ప్రమాదకరంగా ఎందుకు పరిగెత్తారు అని ఆత్రంగా అడిగాడు. ఆమె మాత్రం మౌనంగా, బాధగా అతని వైపు చూసింది. ఆ క్షణంలో ఆమె కళ్లలోని లోతు సిద్ధార్థ్ను మరింత ఆకర్షించింది. సరే, ఏమీ అనుకోకండి, మీ పేరు చెప్పండి అన్నాడు సిద్ధార్థ్, తన స్వరంలో ఆప్యాయతను నింపుకుంటూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె చూపులో ఏదో తెలియని భావం కనిపించింది. సిద్ధార్థ్ ఆమె పక్కనే కూర్చుని, మీరు ఒంటరిగా ఉన్నట్టున్నారు, నేను మీతో మాట్లాడొచ్చా అన్నాడు. ఆమె స్పందించలేదు. కాని ఆమె కళ్ళు అతన్ని విడిచి చూడలేదు. రైలు ప్రయాణం కొనసాగుతోంది. ఒక స్టేషన్లో రైలు ఆగింది. సిద్ధార్థ్ ఆకలితో ఉన్నాడు. ఆమె వైపు చూస్తూ, మీకు ఏమైనా తీసుకొస్తానా, ఇదే ఆఖరి స్టేషన్, ఇక రైలు ఆగదు అన్నాడు. ఆమె మాత్రం మౌనంగానే ఉంది. సిద్ధార్థ్ బయటికి వెళ్లి, ఇద్దరికీ ఆహారం తెచ్చాడు. ఆమె ముందు ఒక ప్లేట్ ఉంచి, దయచేసి తినండి, ఇలా బాధపడితే ఎలా అన్నాడు. అతని స్వరంలో ప్రేమ కనిపించింది. ఆమె సంకోచంగా ఆహారం తీసుకుంది. తినడం మొదలుపెట్టగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. సిద్ధార్థ్ ఆ నవ్వును చూసి సంతోషపడ్డాడు. మీ నవ్వు చాలా అందంగా ఉంది, ఇలాగే నవ్వుతూ ఉండండి అన్నాడు, తన కళ్లలో ఆకర్షణను దాచలేక. ఆమె సిగ్గుతో తలవంచింది. కొన్ని క్షణాల తర్వాత, నా పేరు వైష్ణవి అంది మెల్లగా. సిద్ధార్థ్ ఆమె స్వరంలోని సున్నితత్వానికి మునిగిపోయాడు. వైష్ణవి పాయింట్ చాలా అందమైన పేరు, మీలాగే అన్నాడు, తన మాటల్లో ప్రేమను నింపుకుంటూ. వైష్ణవి కళ్లలో కొంచెం ధైర్యం కనిపించింది. మీరు నన్ను ఎందుకు ఇంతలా చూసుకుంటున్నారు అని అడిగింది, సిగ్గుతో తడబడుతూ. సిద్ధార్థ్ నవ్వి, మీ కళ్లలో ఏదో మాయ ఉంది, నీవు బాధలో ఉన్నా నీ అందం దాచలేకపోతోంది అన్నాడు. వైష్ణవి ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. వారి మధ్య మాటలు కొనసాగాయి. వైష్ణవి తన గతాన్ని చెప్పింది. నేను బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేసేదాన్ని, కానీ నన్ను నమ్మిన వాళ్లు మోసం చేశారు, నా జీవితం శూన్యమైపోయింది అంది, కళ్లలో నీళ్లు తిరుగుతూ. సిద్ధార్థ్ ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని, ఇప్పుడు నీవు ఒంటరివి కాదు వైష్ణవి, నేనున్నాను అన్నాడు. అతని స్పర్శలో ఉన్న ఆప్యాయత ఆమె హృదయాన్ని కరిగించింది. రైలు ప్రయాణం కొనసాగుతోంది. రాత్రి అయింది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వస్తోంది. సిద్ధార్థ్ తన జాకెట్ తీసి వైష్ణవి భుజాలపై వేశాడు. చల్లగా ఉంది, జాగ్రత్త అన్నాడు, ఆమె కళ్లలోకి చూస్తూ. వైష్ణవి అతని దగ్గరగా జరిగి, మీరు ఇలా చూసుకోవడం నాకు కొత్తగా ఉంది అంది, ఆమె స్వరంలో ప్రేమ కనిపించింది. ఆ క్షణంలో వారి మధ్య నిశ్శబ్దం నెలకొంది. కాని వారి కళ్ళు ఒకరినొకరు విడిచి చూడలేదు. సిద్ధార్థ్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, వైష్ణవి, నీ బాధలను నీవు మర్చిపో, నీ జీవితంలో కొత్త ప్రారంభం కోసం నేను నీతో ఉంటాను అన్నాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. కాని అవి బాధవి కాదు, సంతోషంవి. సిద్ధార్థ్, నీవు నా జీవితంలో దేవుడిలా వచ్చావు,
అంది వైష్ణవి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ. సిద్ధార్థ్ నవ్వి, దేవుడు కాదు, కాని నీతో ఎప్పుడూ ఉండే ఒక మనిషిని అన్నాడు. ఆ క్షణంలో వారి హృదయాలు ఒకటయ్యాయి. రైలు గమ్యం చేరుకుంది. కాని వారి ప్రేమ కథ ఇప్పుడే మొదలైంది. సిద్ధార్థ్ వైష్ణవికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. వారి ప్రేమ వర్షంలో చిగురించిన పుష్పంలా ఎప్పటికీ వాడిపోకుండా మిగిలిపోయింది.